ట్యాన్ గ్రామ్ను తయారు చేసుకుని మనమే ఇంట్లో ఆడుకోవచ్చు. ఈ హాలిడేస్లో మీరు ఇవి తయారు చేసుకొని రకరకాల ఆకారాలతో ఆడుకోవచ్చు పిల్లలు. సో ఫస్ట్ ఇలాగా ఒక చతురస్రాకారపు అట్ట ముక్కను తీసుకోవాలి. దాన్ని 7 భాగాలుగా మనము కట్ చేసుకోవాలి. అది ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చూడండి. ఫస్ట్ చతురస్రాకారంలో ఆ మూల నుండి ఈ మూలకు స్ట్రైట్ లైన్స్ గీయాలి. అలా 2 మూలలు గీసేసిన తర్వాత ఒక మూలను కరెక్ట్గా సగానికి తీసుకొని ఆ సగంలో మళ్ళీ సగాన్ని పాయింట్ పెట్టుకోవాలి. అట్లే రెండవ మూలను కూడా సగానికి తీసుకొని పాయింట్ పెట్టుకోవాలి. ఈ పాయింట్ గుండా ఇట్లా స్ట్రైట్ లైన్ గీయాలి. నెక్స్ట్ ఇక్కడ చూపించిన విధంగా ఇక్కడ ఉండే పాయింట్ నుంచి మళ్ళీ ఇంకొక లైన్ గీసుకోవాలి. ఇక్కడ ఒక స్క్వేర్ ఆకారం వస్తుంది. స్క్వేర్ ఆకారాన్ని గీసుకోవాలి. అంటే అటు సైడ్ ఎంత ఉందో అంతే సైడ్ ఈ విధంగా పాయింట్ పెట్టుకొని గీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 8 భాగాలు ఉన్నాయి. సో ఎరేజర్ తీసుకొని మధ్యలో ఉన్నటువంటి మూలన ఉన్న చిన్న లైన్ ఎరేజ్ చేసేస్తే మొత్తం 7 భాగాలు అయిపోయాయి. కావాలంటే చూడండి 1 2 3 4 5 6 7 ఈ వీటిని 7 ముక్కలను కట్ చేసుకొని రకరకాల ఆకారాలు తయారు చేసుకుంటూ చక్కగా ఆడుకోవచ్చు. మీకు నేను నేర్పించాను కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ విధంగా తయారు చేసి రకరకాల షేప్స్ పెట్టి మీరు నాకు గ్రూప్లో షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇదే ఈరోజు 10 గ్రామ్ తయారు చేసే విధానం. ఇది మా పిల్లల కోసం నేను స్కూల్ ఉన్నప్పుడు చేసి చూపించాను. వాటితో వాళ్ళు చాలా బాగా మంచి మంచి ఆకారాలు కూడా తయారు చేయడం జరిగింది. ఆ వీడియో అప్పుడే షార్ట్స్లో అప్లోడ్ చేయడం కూడా జరిగింది. మీలో ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా లేదా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మంచి మంచి వీడియోస్ ఇందులో అప్లోడ్ చేస్తూ ఉంటాను, పిల్లల కోసం పనికొచ్చేవి. ఈ హాలిడేస్లో మీ ఫ్రెండ్స్ కానీ మీ పిల్లలు కానీ మీ రిలేటివ్స్ కానీ ఉన్నట్లయితే ఆ పిల్లలకు ఈ వీడియో షేర్ చేయండి. ఈ విధంగా తయారు చేసి ఆడుకోమని చెప్పండి. ఇది వాళ్ళకు వర్క్ బేస్డ్గా ఉంటుంది. అస్సలు బోర్ ఫీల్ అవ్వరు, చాలా ఎగ్జైటెడ్గా ఉంటారు. వాళ్ళు తయారు చేసిన ఆకారాలతో చాలా హ్యాపీగా ఉంటారు. మీలో ఈ 10 గ్రామ్స్తో ఎవరైనా ఎప్పుడైనా ఆడుకున్నారా? అలా ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి. ఇంకా ఫ్రెండ్స్, ఇది కార్డ్బోర్డు లేనట్లయితే మన దగ్గర ఉండేటువంటి దళసరిగా ఉన్నటువంటి పెళ్లి పత్రికల కార్డ్స్ ఉంటాయి కదా, పెళ్ళి అయిపోగానే పడేస్తుంటాం, వాటి ద్వారా కూడా ఈ 10 గ్రామ్స్ మనం తయారు చేసుకోవచ్చు. అట్లే చార్ట్స్ కూడా మందంగా ఉంటాయి, వాటిని కూడా ఈ 10 గ్రామ్ తయారీకి ఉపయోగించుకోవచ్చు. ఏదైనా గుర్తుపెట్టుకోండి, 10 గ్రామ్లో 7 పార్ట్స్ ఉంటాయి. ఈ 7 పార్ట్స్తోనే డిఫరెంట్ షేప్స్ అన్నీ తయారు చేసుకోవచ్చు. రకరకాల యానిమల్స్, బర్డ్స్, వస్తువులు, లైట్లు, కెటిల్, ఇలా ఎన్ని తయారు చేశారో మా పిల్లలు. వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. చాలామంది వీడియో చూసేసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ సబ్స్క్రైబ్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అలాగే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ చేస్తే నాకు చాలా హ్యాపీగా మోటివేటివ్గా కూడా ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడు ఫినిష్ అయిపోయినాయి కట్ చేయడం. ఈ 7 భాగాలను ఈ విధంగా కట్ చేసుకున్నాం చూడండి. అట్లే పిల్లలు తయారు చేసినటువంటి రకరకాల ఆకారాలను కూడా చూడండి. ఈ వీడియోలో ఎంత బాగా చేశారు, ఎంత బాగా ఆడుకున్నారు.
ర్యాబిటా? ఏ పక్క నుంచి ర్యాబిట్ కనిపిస్తుంది? ర్యాబిట్ కాదు, ఇది చూడండి, ఇది ర్యాబిట్ అనుకుంటా. ఒక విద్యార్థి ఈ షేప్ తీసుకొని వచ్చి చూపించాడు. ఏంటిది, ఏ షేపు? నాకేం అర్థం కాలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. కానీ ఇది 10 గ్రామ్స్లో ఇచ్చినటువంటి బొమ్మల్లో చూపించరు అని అడిగినప్పుడు విద్యార్థి ఇదిగో ఈ బొమ్మను చూపించాడు. అంటే ఇది పూర్వకాలంలో ఉన్నటువంటి బుడ్డి అని నాకు అనిపిస్తోంది. అంటే వెలుతురు కోసము ఒక బాటిల్లో కెరోసిన్ పోసి ఒత్తి పెడతారు కదా, అటువంటి దీపపు బుడ్డి అనుకుంటున్నాను. మరి దాన్ని కరెక్ట్గా సెట్ చేయకపోవడం వల్ల ఈ ఆకారం ఏంటో తెలియలేదు. ట్యాన్గ్రామ్ అనేది చైనాకు సంబంధించినటువంటి ఆట. ఇది ఒక బ్రెయిన్ యాక్టివిటీ, బ్రెయిన్ స్టిమ్యులేటర్గా కూడా ఇది పనిచేస్తుంది. పిల్లల్లో బాగా బ్రెయిన్కు ఎక్సర్సైజ్ లాంటిది అనమాట. ఈ ట్యాన్గ్రామ్తో మీలో ఎవరెవరు ఆడుకున్నారు కామెంట్ చేయండి. మీకు సంబంధించినటువంటి ట్యాన్గ్రామ్ ఎక్స్పీరియన్స్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. మీలో ఎవరైనా ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ యాక్టివేట్ ద బెల్ ఐకాన్. అలాగే నోటిఫికేషన్స్ కోసం ఆల్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.